వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు అయితే మాత్రం ఒక మంచి మూవీ. ఎందుకంటే మన పొలిటికల్ యాంగిల్లో వివేకానంద రెడ్డి హత్య గురించి రకరకాల వివేకాని చాలా సినిమాలు వచ్చాయి. ఎందుకంటే లక్ష్మీ ఎన్టీఆర్, ఆర్జీవి కానీ కొంతమంది పొలిటికల్ను ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ చాలా విధాలుగా సినిమాలు చేశారు. కానీ ఈరోజు చూసిన హత్య అనే ఏదైతే ఉందో, నేను ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా ఇది ఎవరు తీశారు, ఆర్జీవి తీశాడా లేకపోతే ఇంకొకరు తీశారా అనే థాట్ వచ్చింది. చూసినప్పుడు ఎవరంటే శ్రీవిద్య బసవ అనే ఒక లేడీ డైరెక్టర్ తీసింది అంటానే నేను కొంచెం ఆలోచించాను, ఏముంటుంది దీంట్లో శ్రీవిద్య బసవ. కానీ ట్రైలర్ చూస్తే కనుక అంతకుముందు చాలామంది అపోహపడేది ఏంటంటే ఇది ఒక పొలిటికల్ యాంగిల్, లేదా జగన్కు ఫేవర్గా తీశారా, లేకపోతే చంద్రబాబు యాంగిల్లో చేశారా, లేకపోతే అవినాష్ రెడ్డిని ఎవరన్నా ఇరికియడానికా, లేదా ఇంకొక విధంగా తీశారా అని. ఎందుకంటే మనకు వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, జగన్ కెరీర్ కావచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా ముడిపడిన విధానం. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో జరిగిన విధానాలు చూస్తే కనుక మొత్తం యాంగిల్ సునీతమ్మ అంటే వివేకానంద రెడ్డి కూతురు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే జగన్కు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడము, ఇదంతా కూడా ఒక నెగిటివ్ అయ్యి జగన్ ఓడిపోవడానికి కూడా ఒక కారణమైంది. అలాంటి టైంలో హత్య అనే కాన్సెప్ట్లో వివేకానంద రెడ్డి మీద, ఎందుకంటే తను రవివర్మ నిజంగా జీవించిన విధానము, అలాగే భరత్ జగన్గా క్యారెక్టర్, ఎందుకంటే ఎంత కామెడీగా డిస్క్లైమర్ వేసినా ఈ సినిమాలో పాత్రలకు బయట తెలిసే పొలిటికల్కు సంబంధం లేదన్నా కానీ ధన్య బాలకృష్ణన్ ఒక పోలీస్ ఆఫీసర్గా తను చేసిన విధానం, నిజంగా శ్రీవిద్య ఈ క్యారెక్టరైజేషన్లో చేసిన విధానం, ఎందుకంటే అన్ని యాంగిల్స్ వచ్చాయి. అంతకుముందు అయితే పొలిటికల్ యాంగిల్లో వీళ్ళ యాంగిల్ వివేక ఎలా బతికాడు ఏంటి అని విధానంలో తీసుకొని ఇచ్చారు. కానీ ఈ సినిమా మాత్రం నిజంగా తప్పకుండా థియేటర్లో మాత్రం చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. కెమెరా వర్క్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, అండ్ మ్యూజిక్ కావచ్చు, ఏ విధమైన డీవియేషన్ లేకుండా పర్ఫెక్ట్ ఒక మంచి మేకరు. అంటే ఒక మణరత్నం ఫ్లేవర్ కూడా కనిపించింది. ఎక్కడంటే వివేకానంద రెడ్డికి లవ్ స్టోరీ ఒక ముస్లింతో చేసినప్పుడు మన పూజా రామచంద్రన్ చేసిన విధానం అయితే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో, అందులో వివేకానంద రెడ్డి రవివర్మను చూసినప్పుడు అయితే వివేకానంద లవ్ స్టోరీని ఎలివేట్ చేసిన విధానం అయితే కనుక ఈ మూవీలో హైలైట్ అనే చెప్పొచ్చు ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా చూస్తే నేను చెప్పింది ఎగ్జాగరేషన్ కాదు, మూవీలో నిజంగా ఫస్ట్ ఏంటి అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అంటే జగన్తో కలిసి ధన్య బాలకృష్ణ ఈ సబ్జెక్టు గురించి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఏం జరిగింది అనే కాన్సెప్ట్లో ఈ సబ్జెక్ట్ అంతా వెళ్తూ ఉంటుంది. ఎక్కడన్నా ఎవరినైనా ఇరికిచ్చారా, లేకపోతే కనుక జగన్కు నెగిటివ్గా వెళ్తుందా, లేకపోతే చంద్రబాబుకు ఫేవర్గా వెళ్తుందా అన్న కాన్సెప్ట్లో లేకుండా ఎక్కడ ఒక అంటే పోలీస్ యాంగిల్లో ఒక మంచి, ఎందుకంటే జగన్తో ఒకటి స్టార్ట్ అవుతుంది ఏంటంటే ధన్య బాలకృష్ణ వచ్చినప్పుడు సిబిఐకి ఈ కేసు అప్పగించవచ్చా అంటే జగన్తో ఏమంటాడు, జగన్ ఎందుకు మన లోకల్ పోలీసుల మీద నమ్మకం లేకుంటే వాళ్ళకి ఇవ్వాలని లోకల్ పోలీస్ స్టేషన్లను ఆయన ఎంకరేజ్ చేసి మనం అసెంబ్లీలో కూడా వినింటాం. తన బాబాయ్ హత్య గురించి తను ఎంత అంటే దేని గురించి ఎలా తీసుకున్నాడు, ఎంత పాజిటివ్గా తీసుకొని దాని మీద నార్మల్, ఎందుకంటే నార్మల్ పర్సనే ఒక పొలిటికల్ లీడర్ హత్య ఎలా జరిగింది అనే దాని మీద ఇప్పటికీ తెగలేదు అనేది ఒకటి ఉంటుంది. కానీ పొలిటికల్ యాంగిల్లో రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే జగనే చంపించింటాడని టీడీపీ వాళ్ళు పర్సెప్షన్ ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం నిజంగా, ఎందుకంటే వివేకానంద రెడ్డి చేసిన ఆ లోకల్ లీడర్గా తను ఎదుగుతూనే చిన్న చిన్న మైనస్లు తను ఏ విధంగా తీసుకున్నాడు, నిజంగా డైరెక్టర్కు ఫస్ట్ నుంచి కూడా మనం హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే తను ఆ కథను తీసుకున్న విధానం, ఎక్కడ ఆ సబ్జెక్టు ఎలా ఎంత స్టడీ చేసింది అన్న మెజర్మెంట్ చూస్తే కనుక తను అట్లా సినిమాటిక్ లిబర్టీని వదలకుండా సినిమాటిక్ యాంగిల్లో చేస్తూనే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్స్ను చేసిన విధానం, ఎందుకంటే రవితేజ తమ్ముడు భరత్ కావచ్చు, చాలా రోజుల తర్వాత మన అజయ్ అని ఒక న్యూ కమర్ ఒక హీరోగా చేసిన క్యారెక్టర్స్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళతో చేపించిన విధానం అయితే ఎక్కడా కొత్త అనేది లేకుండా పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్స్ను పోర్ట్రేట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దు. అండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ హత్య. థ్యాంక్ యూ.